ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ ఎలా ఉన్నారు? ప్రతి ప్రాంతంలో మరి దేవుడు వర్షాన్ని కురిపించాలని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి మనం ఇంకా కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం ప్రకారం మన దేవుడు తన యొక్క మహాశక్తిని బట్టి మరి మన జీవితంలో మనం చేసేటువంటి కార్యం కంటే కూడా మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేయగల శక్తి గల దేవుడు. అయితే మనం మొట్టమొదటిగా దేవుని అడగాలి, ప్రార్థన చేయాలి. తర్వాత మనము ఊహించాలి. అంటే మనం ఇమాజినేషన్, ఊహించడం. ఏదైనా ఒకటి మనం అనుకుంటే అది మన మనసులోకి రావాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మీరు ఇల్లు కొనాలనుకున్నారు, ఎలాంటి ఇల్లు కావాలి? కారు కొనాలనుకున్నారు, ఎలాంటి కారు కావాలి? అది మన మనోనేత్రాలలో ఒక దృశ్యంగా మనకి అది ఇమాజినేషన్ చేసుకోవాలి. సో అలా మనం ఏదైతే ఊహించుకుంటామో దానికి ఎన్నో రెట్లు అనమాట అధికంగా మన దేవుడు చేస్తాడంట. సో ఫస్ట్ నంబర్ 1 మనం అడగాలి, తర్వాత ఊహించాలి. ఈ రెండు మన జీవితంలో జరిగినప్పుడు మనం తప్పకుండా మనం ఏదైతే అడుగుతున్నామో దాన్ని పొందుకుంటాం ప్రియులారా. సో మనం ప్రత్యేకంగా ఈరోజు మరి వర్షం రావాలని ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాము. దేవుని యొక్క వాక్యం ద్వారా కూడా మనం ఈరోజు మనల్ని మనం బలపరుచుకుందాం. దేవుని యొక్క వాక్యం కూడా వర్షం వలె అది మన జీవితంలో ప్రవహిస్తుంది. ఎలా అయితే వర్షం ఈ నేలను తడిపి అది ఫలించకుండా, నేలను మొలిపించకుండా ఎలా ఉంటుందో అలాగే దేవుని యొక్క వాక్యము కూడా మనల్ని తప్పకుండా ఫలింపజేస్తుంది. అందుకే మనం దేవుణ్ణి అడుగుదాం, వర్షధారగా రావా తండ్రి. మరి ఎండిపోయిన నేలలాగా ఉన్నాం, మన జీవితాలు ఎండిపోయిన నేలగా, మన ఆత్మలు ఎండిపోయిన నేలగా, మనకి ఎలాంటి శాంతి సమాధానం లేక, సంతోషం లేక ఉంటున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆత్మ వర్షాన్ని కురిపించమని, తొలకరి వానను మరి కడవరి వానను కురిపించమని మనము దేవుని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వర్షధారగా రావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధారగా రావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధారగా రావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. వర్షధారగా రావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. మనోవ్యధలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవ్యధలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా, నీదు కృపతో ఆదరించుమా, నీదు కృపతో ఆదరించుమా. వర్షధారగా రావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. పాపములన్నీ తొలగించుమా,
పాపములన్నీ తొలగించుమా, అపరాధములన్నీ మన్నించుమా, అపరాధములన్నీ మన్నించుమా. యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా నా రక్షకా, నీదు కృపలో మన్నించుమా, నీదు కృపలో మన్నించుమా. వర్షధరగరావా నా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా, వర్షధారగరావా నా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. అవును తండ్రి, ఎండిపోయిన నేలలాగా ఉన్నాము, ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాము నాయన దేవా. ఎండిపోయిన బీడు బారిన దేశాన్ని తండ్రి అయా మీ యొక్క వర్షముతో నింపినైనా ప్రభా, సస్యశ్యామలంగా మార్చండి నైనా, ఫలింపచేయండి నాయన. మా దేశాన్ని, మా జీవితాలను, మా ఆధ్యాత్మిక జీవితాలను నాయన ఫలింపచేయమని తండ్రి నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే 17వ అధ్యాయంలో మరి ఇక్కడ గొప్ప దైవజనుడు ప్రవక్త ఏలియా గారిని మనం చూస్తున్నాం. అయితే ఏలియా గారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన వరం ఏంటంటే, ఆయన ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది, ఆయన ప్రార్థన చేస్తే వర్షం మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే పరలోకం నుండి అగ్ని కూడా దిగి వస్తుంది అన్నమాట. మరి ఆయన ప్రార్థన ద్వారా ఏదైతే మన దగ్గర ఉందో అది మల్టిప్లై అవుతుంది, రెట్టింపు అవుతుంది. సో అలాంటి ఒక ఆశీర్వాదం ఆయన ఏదైతే పలుకుతాడో, మాట చెప్తాడో దేవుని నామంలో, అది ఖచ్చితంగా జరుగుతుందన్నమాట. సో ఏలియాకి దేవుడు చెప్తున్నాడు, నేను ఈ దేశంలో మరి ఈ దేశం చాలా భయంకరమైనటువంటి పాపంలో పడిపోయింది. ఇజ్రాయెల్ దేశం మరి వాళ్ళు భయంకరమైన విగ్రహారాధనలో పడిపోయారు. బాలు దేవతని వాళ్ళు పెట్టుకొని, బాలు దేవత అంటే 2 కొమ్ములు ఎద్దు అనమాట, ఆ ఎద్దుని వాళ్ళు పెట్టుకొని ఆరాధిస్తూ ఉన్నారు. సో ఆ యొక్క జంతువుని ఆరాధిస్తూ మరి అక్కడ బలులు అర్పిస్తూ భయంకరమైనటువంటి పాపాలు చేస్తూ ఉన్నారు. చంటి పిల్లల్ని బలి అర్పిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇన్నోసెంట్ అమాయకమైన పసికందుల యొక్క రక్తాన్ని అక్కడ చిందిస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఈ యొక్క నేల ఇలాంటి పాపాలతో నింపబడుతుందో శాపగ్రస్తంగా మారిపోతుంది, ఆ నేల శాపగ్రస్తంగా మారిపోతుంది, ఆ దేశం అనేది మరి శాపంగా మార్చబడుతుంది. కాబట్టి అక్కడ ఆశీర్వాదం ఉండదు. ఏదైనా చూడండి, ఆశీర్వాదం అంటే ఏ దేశంలో అయితే మంచి చక్కగా పంటలు పండుతాయో, మంచిగా మరి పొలాలు చక్కగా ఉంటాయో, మరి పండ్లు మంచిగా వస్తాయో, అక్కడ మంచి బిజినెస్ జరుగుతుంది, అక్కడ ఆకలి ఉండదు, కరువు ఉండదు, అన్నీ బాగా ఉంటాయి. ఇవన్నీ రావాలి, పంటలు పండాలంటే మెయిన్ ఏం కావాలి? వర్షం కావాలి. అంటే వర్షం ఉంటేనే అక్కడ మనకి ఆహారము, వర్షం ఉంటేనే బిజినెస్, వర్షం ఉంటేనే అక్కడ కరువు అనేది ఉండదు, మనీ అనేది ఉంటుంది, డబ్బు అనేది ఉంటుంది ప్రియులారా. సో మన ఆహారానికి ఆధారము, అభివృద్ధికి ఆధారము ఏంటంటే నీరు, వర్షం. సో ఈ వర్షాన్ని దేవుడు అక్కడ ఆపేస్తున్నాడు. ఎందుకు అంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, వాళ్ళు చేసినటువంటి పాపాల వలన ఆ దేశము మొత్తం కూడా శాపగ్రస్తంగా మారిపోతుంది. మరి దేవుడు ఏలియా ప్రవక్తను పంపించి ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట, ఈ దేశంలో వర్షమైనను మంచు అయినను కురవదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యెహోవా నామంలో యావే పేరట ఆయన చెప్తూ ఉన్నాడు, నా మాట ప్రకారము అగునుగాక, ఈ దేశంలో వర్షము కానీ మంచు కానీ కురియకుండాక. ఎన్ని సంవత్సరాలండి? దాదాపుగా 3.5 సంవత్సరాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, 1 సంవత్సరం గనక వర్షం రాకపోతే ఇంకా ఫస్ట్ వాతావరణం అంతా వేడిగా అయిపోతుంది, మన భూమిలో వాటర్ ఉండవు, భూమిలో మరి జలధారలు ఇంకిపోతాయి, చెరువులు ఎండిపోతాయి,
బావులు ఎండిపోతాయి. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అసలు ఒక చెట్టు ఇంకా మొలవదు, పంటలు పండించే అవకాశం ఉండదు. సో అలాంటప్పుడు ఇంకా ఆహారం ఉండదు. నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి ధాన్యం ఉండదు. ధాన్యం లేకపోతే ఎలాగ కరువు, ఎంత కరువు వచ్చేస్తుంది, ఆహారం ఉండదు. సో ఒక వర్షానికి ఇన్ని లింక్స్ ఉన్నాయన్నమాట, ఇన్ని గొలుసులాగా ఇవన్నీ కూడా అల్లుకొని ఉన్నాయి. ఈ పసిపిల్లల యొక్క రక్తము, అక్కడ విగ్రహారాధన, అక్కడ బలి అర్పించడాలు, మంత్రాలు తంత్రాలు చేతబడి, ఇవన్నీ సాతాను క్రియలు అక్కడ జరగడం వలన ఏమైందంటే ఈ నేల శపించబడింది. ఆదాము ఎప్పుడైతే తప్పు చేశాడో దేవుడు అన్నాడు, నీవు చేసినటువంటి పాపం వలన ఈ నేల శపించబడింది. ఇప్పటి నుంచి ఈ నేల నీకు గచ్చ పొదలను, ముళ్ళ తుప్పలను మొలిపించును. నువ్వు కష్టపడి పని చేయాలి, అప్పుడే నీకు భోజనం దొరుకుతుంది అని దేవుడు చెప్పాడు. అది ఒక శాపం అన్నమాట. దేవుడు ఆదాముకు పెట్టినట్టే మానవులకు పెట్టినటువంటి శాపం. సో ఎప్పుడైతే మనము ఈ శాపం మన జీవితం నుంచి తొలగిపోతుందో అప్పుడు ఆ శాపం తొలగిపోయిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదం ఏ రూపంలో వస్తుందంటే వర్షం రూపంలో వస్తుంది. వర్షం వచ్చినప్పుడు భూమి, నేల తడపబడుతుంది, భూమి మొలుస్తుంది, పంటలు వస్తాయి, పండ్లు వస్తాయి. అప్పుడు కడుపు నిండా ఆహారం తినొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. హల్లెలూయా. చూడండి, ఈ ప్రజలు చేసినటువంటి తప్పు పాపాల వలన ఇజ్రాయెల్ ప్రజలు కూడా కలిసిపోయారు, యెహోవా దేవుణ్ణి మర్చిపోయారు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని విడిపించినటువంటి ఆ దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళు ఈ విగ్రహారాధనలో బాలు దేవతను ఆరాధించడం మొదలుపెట్టారు. కాబట్టి దేవుడికి చాలా కోపం వచ్చింది. ఆయన రోషము గల దేవుడు, మన దేవుడు. ఆయనకి చెందవలసిన మహిమను మనం ఇంకా ఏ విగ్రహానికైనా ఏ మనిషికైనా మనం ఇస్తే దేవుడు అస్సలు ఊరుకోడండి. ఆయన సహించాడు. 10 ఆజ్ఞల్లో మనం చూస్తున్నాం కదా, భూమి కింద కానీ, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, నీళ్ళలో కానీ ఏ రూపమును నువ్వు చేసుకోవద్దు, దానికి నువ్వు సాగిలపడవద్దు. నీ దేవుడైన యావే ప్రభువును మాత్రమే నువ్వు సేవించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. ఆయననే నీ దేవుడిగా అంగీకరించాలి. ఇంకా ఏది కూడా నీకు దేవుడిగా, దేవతగా ఉండకూడదు. ఏ మనిషి కానీ, జంతువు కానీ, అది ఏదైనా సరే, ఆకాశంలో ఎగిరే పక్షులైనా, సృష్టిలో దేన్ని మనం ఆరాధించకూడదు, సృష్టికర్తను మనం ఆరాధించాలి. హల్లెలూయా. కానీ ఇక్కడేం జరుగుతుందండి? సృష్టిని ఆరాధిస్తున్నారు, జంతువుని ఆరాధిస్తున్నారు, ఎద్దును ఆరాధిస్తున్నారు, పామును ఆరాధిస్తున్నారు, చెట్టును ఆరాధిస్తున్నారు, పుట్టను ఆరాధిస్తున్నారు, ఒక మనిషిని ఆరాధిస్తున్నారు. సో ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, ఇంకా ఈ దేశంలో వర్షము పడదు. హల్లెలూయా. ప్రియులారా, మేము కొన్ని సంవత్సరాల క్రితం నేను ముత్తంగిలో సేవ చేస్తున్నప్పుడు మేము ఒక ఫాదర్తో అందరం కలిసి ఒక గ్రామంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళాం. సో అక్కడ 2 రోజులు కూటాలు పెట్టామన్నమాట. సో 2 రోజులు కూటాలు ఎందుకు పెట్టారు వాళ్ళు అంటే, వర్షాలు లేవు. 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళ ఊర్లో వర్షం పడట్లేదు అనమాట. అందరికీ పడుతుందంట, వాళ్ళకి పడట్లేదు. చాలా కరువులోకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ప్రార్థన కూటం పెడదాము, ముత్తంగి టీం వచ్చి ప్రార్థన చేస్తే మాకు వర్షం వస్తుందని చెప్పేసి వాళ్ళు విశ్వాసంతో ప్రార్థన కూటం పెట్టించారు. సరే, ఫస్ట్ డే అయిపోయింది, అందరూ పాపాలు ఒప్పుకున్నారు. ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకుంటామో, మనం పరిశుద్ధపరచుకుంటామో, మనకి క్షమాపణ దొరుకుతుందో, యేసు రక్తంలో మనము కడగబడతామో ప్రియులారా, మన శాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. సో మొదటి రోజు, 2వ రోజు అయిపోయింది. 2వ రోజున మరి ఫాదర్ గారు మధ్యాహ్న సమయం 3 గంటల సమయంలో నన్ను వాక్యం చెప్పమని అడిగారు. సో నేను వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాను. ప్రభువా, నీవు మమ్మల్ని ఈ ఊరికి తీసుకొచ్చావు, వర్షం కోసం తీసుకొచ్చావు. ఇంకొద్దిసేపట్లో ఇంకా ప్రేయర్ అయిపోతుంది, మేము ఇంటికి వెళ్ళిపోతాము ప్రభువా. మరి వర్షాన్ని మేము వెళ్ళే లోపలే వర్షం కురిపించాలి అని చెప్పేసి ప్రార్థన చేసుకొని నేను స్టేజ్ మీదకి వెళ్ళాను. అక్కడ నేను పాట పాడుతూ ఉన్నాను, ఆరాధన స్టార్ట్ చేశానండి. నిజంగా
మొత్తం నల్లటి మేఘాలు కమ్మేసాయండి. మొత్తం చీకటి అయిపోయినట్టు అయిపోయింది. 3 టైం, 3 గంటల సమయంలో మొత్తం చీకటి అయిపోయింది అనమాట. 6 సాయంత్రం 6, 7 అయితే ఎలా ఉంటుందో అట్లా ప్రార్థన మొదలు పెట్టాను. వాక్యం అయిపోయింది. 1 అవర్ బయటకు వచ్చేసరికి వర్షం స్టార్ట్ అయిందండి. మేము ప్రేయర్ ముగించుకొని వర్షంలోనే బయలుదేరామండి. మా వెహికల్ వర్షంలోనే బయలుదేరింది. మేము ముత్తంగి వచ్చే వరకు వర్షం పడుతూనే ఉంది. అయితే ఆ గ్రామస్తులు చెప్పారు, ఇంతవరకు అంటే 2 ఇయర్స్ నుంచి, 2 సంవత్సరాల నుంచి పడని వర్షము ఈరోజు దేవుడు మా గ్రామంలో వర్షం కురిపించారు. దేవుడు నిజంగా మన దేవుడు ప్రేమగల దేవుడు. ఎప్పుడైతే మనం మన తప్పులు ఒప్పుకుంటామో, ఆయన దగ్గరికి వస్తామో, ఆయన పాదాలు పట్టుకుంటామో, తప్పకుండా ఆయన మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో ఏలియా ప్రవక్త వర్షం పడద్దు అని ఆయన ఆజ్ఞాపించాడు. ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందండి. భయంకరమైన కరువు. తినటానికి వాళ్ళకి తిండి లేదు, గింజలు లేవు, ఆహారం లేదు, నీరు లేదు. అలాంటి పరిస్థితిలో దేవుడు ఏలియాని కాకులతో పోషించాడు. కెరీతు వాగు దగ్గర దాహం తీర్చాడు. సారెఫతు విధవరాలి ఇంట్లో 3.5 సంవత్సరాలు పెట్టి ఆయనకి భోజనాన్ని పెట్టాడు. మరి ఆ విధవరాలిని కూడా ఆయన పోషించాడు. ఆ తరువాత దేవుడు మరి కర్మేలు పర్వతం మీద ఇజ్రాయెల్ ప్రజలని పిలుస్తున్నాడు. నెక్స్ట్ చాప్టర్లో మనం చూస్తాం 18వ అధ్యాయంలో మరి అందరినీ 2 గ్రూపులుగా, ఇటు సైడ్ బాలదేవతలను ఆరాధించేటువంటి ప్రవక్తలు, మరి ఇటు సైడు ఇజ్రాయెల్ ప్రజల పక్కన మరి ఏలియా నిలబడ్డాడు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు కూడా బాలదేవతనే ఆరాధిస్తూ ఉన్నారు. వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎవరు ఏ దేవుడు నిజమైన దేవుడు. సో ఏలియా చెప్పాడు, ఏ దేవుడైతే పరలోకం నుండి అగ్ని కురిపించి అగ్ని ద్వారా సమాధానం ఇస్తాడో ఆయనే నిజమైన దేవుడు అని ఆయన ఛాలెంజ్ చేశాడు. సో వాళ్ళు బలిపీఠాన్ని పెట్టారు. ఫస్ట్ బాలదేవతలను ఆరాధించే వాళ్ళకి సమయం ఇచ్చాడు. మీరు ఆరాధించండి, మీ దేవుణ్ణి పిలవండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా వాళ్ళు పిలుస్తూనే ఉన్నారు. పూజలు చేస్తున్నారు, ఆరాధనలు చేస్తూ ఉన్నారు, కొట్టుకుంటున్నారు, కోసుకుంటున్నారు. ఏమీ జరగలేదు. ఒక్క సమాధానం రాలేదు, అగ్ని రాలేదు. సాయంకాల సమయంలో హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, మరి ఏలియా ప్రవక్త చెప్తున్నాడు, అందరు నా దగ్గరికి రండి. ఆయన పడిపోయినటువంటి ఆ బలిపీఠాన్ని, ఇజ్రాయెల్ దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టి అక్కడ ఆ యొక్క బలి పశువుని మాంసాన్ని పెట్టి దాని మీద నీళ్లు పోయించి మోకరించి ఆయన ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడో ఇంకా ముగించలేదు, పరలోకం నుండి దేవుడు అగ్నిని కుమ్మరించాడండి. హల్లెలూయా. ఆ అగ్ని వచ్చి ఆ బలి పీఠం మీద వచ్చింది. ఆ బలి మాంసమును కాల్చివేసింది. అక్కడ ఉన్న రాళ్ళని, నీళ్ళని కూడా మొత్తం ఆవిరైపోయేటట్టుగా మరి చేసింది. అందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ మోకరించి సాష్టాంగపడి యావే ప్రభువే దేవుడు, యావే దేవుడే మరి నిజమైన దేవుడు, యెహోవాయే దేవుడు అని చెప్పి అందరూ కూడా ఒప్పుకున్నారు. పిల్లరా, మరి దేవుడు అంత గొప్ప కార్యాన్ని ఆ రోజు జరిగించారు. హల్లెలూయా. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఒప్పుకున్నారు కదా. ఈ అబద్ధ ప్రవక్తలందరినీ కూడా ఏలియా ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ మొత్తం చంపేశాడు. దాని తరువాత మరి ఆయన వెళ్ళి కొండ మీద ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి వర్షం రావాలి కదా. ఇప్పుడు కరువు ఆగి 3.5 సంవత్సరాల నుంచి వర్షం లేదు. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ దేవుని తట్టు తిరిగారు. ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు తిరుగుతావో, దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. హల్లెలూయా. యెషయా గ్రంథం 59:1-2 వచనాలు చూస్తున్నా. నేను రక్షించనేరక ఉండినట్లు నా యొక్క హస్తాలు కురచ కాలేదు, నేను మీ ప్రార్థన వినలేకుండా ఉన్నట్లు నా చెవులు మందము కాలేదు, నాకేమీ చెవుడు రాలేదు. కానీ మీకు నాకు మధ్యలో ఏం అడ్డం వచ్చాయంటే మీ పాపములు నాకు అడ్డంగా వచ్చాయి. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మన జీవితాన్ని పరిశీలించుకున్నట్లయితే ఏ స్థితిలో మనం ఉంటున్నాం, ఎలాంటి పాపాలలో మనం చిక్కుకుంటున్నాం. జస్ట్ 10 ఆజ్ఞలను మనం ధ్యానించాలి. నేను దేవుడి కంటే ఎక్కువగా దేన్నైనా ప్రేమిస్తున్నానా?
ఏ వస్తువునైనా ప్రేమిస్తున్నానా, ఏ వ్యక్తినైనా ప్రేమిస్తున్నానా, ఏ యొక్క మరి పరిస్థితినైనా నేను ప్రేమిస్తున్నానా, నా జీవితంలో ఏది ఇంపార్టెంట్, ఏది ముఖ్యమైనది, నా జీవితంలో దేవుడు ఎవరు? డబ్బు నాకు దేవుడుగా ఉన్నాడా? నా భార్య నాకు దేవుడుగా ఉందా? నా భర్త నాకు దేవుడుగా ఉన్నాడా? నా పిల్లలే నాకు దేవుడు? అంటే దేవుడికి ఇవ్వాల్సిన స్థానాన్ని కూడా, దేవుణ్ణి పెట్టే స్థానంలో మనం వేరే వ్యక్తులను తీసుకొచ్చి పెడుతున్నాం. నువ్వు చర్చికి వెళ్ళడం మానేసి ఆ ప్లేస్లో ఏ పార్టీకో ఫంక్షన్కి వెళ్తున్నావు అంటే నువ్వు దేనికి ఇంపార్టెంట్ ఇచ్చావు? దేనికి ప్రాధాన్యతనిచ్చావు? నువ్వు ఆ ఫంక్షన్కి ప్రాధాన్యతనిచ్చావు. ఆదివారం దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళాలి, దివ్యబలి పూజలో పాల్గొనాలి, దేవుని యొక్క శరీర రక్తాలను మనం తీసుకోవాలి, ఆ ప్రభుని మనం ఆరాధించాలి. సమయాన్ని వేస్ట్ చేస్తూ ఎంతసేపు మనం బైబిల్ చదవడానికి టైం ఉండదు, కానీ ఫోన్లు పట్టుకొని కూర్చోవడానికి బోల్డ్ అంత టైం మనకి. నైట్ 10, 11, 12, 1 గంట దాకా కూడా ఫోన్లలోనే ఉంటున్నారు చాలామంది దేవుని బిడ్డలు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు ఎంతో సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయాన్ని నువ్వు ఎలా వాడుతున్నావు? దేనికోసం వాడుతున్నావు? నీ నోటిని ఎలా వాడుతున్నావు? నీ జీవితంలో రహస్యమైన పాపాలు, ఏం పాపాలు ఉన్నాయి? ఈరోజు నీ కుటుంబంలో కరువు వచ్చింది, నీకు జాబ్ రావట్లేదు, పెళ్ళి కావట్లేదు, పిల్లలు పుట్టట్లేదు, ఇల్లు కట్టుకోలేదు, అనుకున్నది ఏది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఆలోచించావా ఎప్పుడైనా? దేవుని సన్నిధిలో కూర్చొని దేవునికి నాకు మధ్యలో ఏం అడ్డంగా వచ్చింది? ఏవైనా పాపాలు అడ్డంగా వచ్చాయా? తాగుడు అడ్డంగా వచ్చిందా? మనస్పర్ధలు అడ్డంగా వచ్చాయా? క్షమించలేకపోతున్నావా? ఎవరితోటన్నా మాట్లాడకుండా ఉన్నావా? ఎవరికైనా అన్యాయం చేసావా? అన్యాయం చేస్తే కూడా నువ్వు ఏదైతే విత్తుతావో అదే పంట కోస్తావమ్మా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు వేరే వాళ్ళకి అన్యాయం చేస్తే నీకు కూడా అన్యాయమే జరుగుతుంది. నువ్వు ఎవరికైతే మోసం చేస్తున్నావో నీకు కూడా మోసమే జరుగుతుంది. నువ్వు ప్రేమను విత్తితే నువ్వు ప్రేమను కోస్తావు, నువ్వు కోపాన్ని విత్తితే నువ్వు కూడా కోపాన్ని కోస్తావు. సో నీ జీవితంలో ఉన్న ఫస్ట్ తప్పులన్నీ కూడా సరి చేసుకోవాలి. దేవునికి దూరంగా జీవిస్తున్నావా? వాక్యానికి దూరంగా జీవిస్తున్నావా? ప్రార్థనకి దూరంగా జీవిస్తున్నావా? ఎన్ని రోజులు నువ్వు ప్రార్థన అంటే ఏదో ఉట్టి పరలోక జపం చెప్పుకొని ఆమెను అనుకొని వెళ్ళిపోవడం కాదండి. ప్రార్థన దేవునితో మాట్లాడడం, దేవునితో సమయం గడపడము. 1 గంట సేపు దేవుని సన్నిధిలో గడపగలుగుతున్నావా? ఒక 10 నిమిషాలు కూర్చోలేకపోతున్నావా? చర్చికి వెళ్తే తొందరగా ఎప్పుడు అయిపోతుందా బయటకు వచ్చేసేయాల, బయటకు వచ్చేసి మళ్ళీ మన లోకంలో మనం పడిపోవాలి. మనసు ఎక్కడో ఉంటుంది, మనం మాత్రం చర్చిలో కూర్చుంటాము. మనసు ఒకదే చోట, హృదయం ఒక చోట, శరీరం ఒక చోట. పూర్ణ మనసు, దేవుడు ఏం చెప్పాడు? నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుడైన ప్రభుని నువ్వు ప్రేమించాలి, సేవించాలి, ఆరాధించాలి. పూర్ణ మనసుతో మనం ఆరాధిస్తున్నామా? పూర్ణ మనసుతో మనం దేవుని సన్నిధిలో కూర్చుంటున్నామా? నీ తల్లిదండ్రులని గౌరవించాలి, సన్మానించాలి, చూసుకోవాలి, ప్రేమించాలి. నీ తల్లిదండ్రులు చూసుకుంటున్నావా? దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. మనం ఎన్నిసార్లు మన నోటితో దేవుని యొక్క నామాన్ని వ్యర్థంగా పలికాము. విశ్రాంతి దినాన్ని పాటించకుండా ఉన్నాం. నరహత్య చేయొద్దు, దూషిస్తే చాలు నరహత్య అన్నాడు. వ్యర్థుడా అనొద్దన్నాడు. ఎవరిని కూడా దూషించొద్దన్నాడు, కోపాడొద్దన్నాడు. కానీ ఎంతమంది మీద మనం కోపాడుతున్నాము? ఎన్నిసార్లు మనం దూషిస్తున్నాము? క్రైస్తవులమై ఉండి మన నోటితో ఎన్ని బూతు మాటలు మాట్లాడుతున్నాం, ఎన్ని అబద్ధాలు చెప్తున్నాం, ఎన్ని అబద్ధ సాక్ష్యాలు పలుకుతున్నాం. నరహత్య ఒక మనిషిని గాయపరచడం హత్యతో సమానమని యేసయ్య చెప్తా ఉన్నాడు. ప్రియులారా, నీ పొరుగువానిది ఏది ఆశించొద్దు. అక్రమ సంబంధాలు, ఈరోజు భార్య ఉండి కూడా, భర్త ఉండి కూడా ఫేస్బుక్లో ఇంకొక అమ్మాయితో కనెక్షన్, ఇంకొక అబ్బాయితో కనెక్షన్. ఎందుకు? అవసరమా? ఫేస్బుక్ ఉన్నది ఎందుకు? ఏదైనా ఒక మంచిదానికి ఉపయోగించాలి. ఇన్స్టాగ్రామ్ ఉన్నది ఎందుకండి? యూట్యూబ్ ఉన్నది ఎందుకండి? దేవుడు మనకి ఈ యొక్క ఫోన్ మన చేతిలో పెట్టాడు. దీని ద్వారా మనము కొన్ని మంచి నేర్చుకోవాలి, అంతేగాని మన జీవితాలని నాశనము చేసుకోకూడదు. ఎంతోమంది భార్య భర్తలు అక్రమ సంబంధాలలో జీవిస్తున్నారు. ఈ పాపాలన్నీ మనలో ఉంటే మనకు ఆశీర్వాదం ఎట్లా వస్తుందండి? హల్లెలూయా. ఈరోజు మనం అన్నిటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, ఎప్పుడైతే ఇజ్రాయేల్ ప్రజలు దేవుని తట్టు తిరిగారో
అప్పుడు ఏమైందండి, ఏలియా ప్రార్థించినప్పుడు దేశమంతటా వర్షం పడింది. హల్లెలూయా. ఈరోజు మన దేశంలో వర్షం పడాలి, మన పొలంలో వర్షం పడాలి, మన జీవితంలో మరి ఆశీర్వాదాల వర్షము రావాలి అంటే మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి మన తప్పులను, మన పాపాలను ఒప్పుకుందాం, ఆయన తట్టు తిరుగుదాము, మన జీవితాన్ని సరిచేసుకుందాము, మన మాటలను, మన చూపులను, మన క్రియలను సరిచేసుకొని దేవుని వైపు తిరుగుదాం ప్రియులారా. తప్పకుండా మన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, ఎన్నోసార్లు నాయన మీకు దూరంగా మేము వెళ్ళడం వలన తండ్రి అయా మేము ఆశీర్వాదాలను కోల్పోతూ ఉన్నాము నాయన, శాపగ్రస్తులం అయిపోతున్నాం నాయన. ప్రభా అయా మమ్మల్ని మన్నించండి నాయన. మా యొక్క కళ్ళ ద్వారా, నోటి ద్వారా, మా శరీరం ద్వారా ఎన్నో తప్పులు చేస్తూ ఉన్నాం నాయన. మమ్మల్ని క్షమించండి నాయన. నీకు వ్యతిరేకమైనటువంటి పాపాలను మా జీవితం నుంచి తీసివేయండి నాయన. అయా మీ తట్టు తిరుగుతున్నాము నాయన, నీ వైపు తిరుగుతున్నాం, నిన్నే ఆశ్రయిస్తున్నాము నాయన. అయా మా దేశాన్ని కనికరించండి నాయన, వర్షాన్ని కురిపించండి నాయన. అయా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు ఫలింపచేయండి తండ్రి. నీ వాక్యం అనే వర్షాన్ని వారి జీవితంలో కురిపించండి, ఆత్మ వర్షాన్ని కురిపించండి నాయన, అభిషేకాన్ని కురిపించండి నాయన, ఫలింపచేయండి నాయన. ప్రభా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, వాళ్ళని ముట్టండి, స్వస్థపరచండి నాయన యేసు నామములో తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను కూడా పరిశుద్ధాత్మతో నింపి నాయన వారికి కావలసిన అవసరాలన్నీ తీర్చండి నాయన. అడుగు దానికంటే, ఊహించే దానికంటే అత్యధికంగా వీరి జీవితంలో జరిగించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.